అయితే ప్యారెట్ వేసి దాని మూతికి 3 మామిడికాయలు తగిలించి కలర్స్ వేసి ముగ్గు పెట్టాను. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ దేవకోన. ఈరోజు ఉగాది వ్లాగ్ చూపించబోతున్నాను. సో ఉగాది అంటే మెయిన్ కావాల్సింది వేప పువ్వు కదా, అది దొరకడం మాకు చాలా కష్టం కాబట్టి మేము దువ్వాడ వెళ్తున్నాము. మా ఏరియా దగ్గర నుండి దువ్వాడ దగ్గర అనమాట మాకు. సో దువ్వాడ వెళ్ళాలి. ఎవ్రీ ఇయర్ కూడా అక్కడికి వెళ్ళే తెచ్చుకుంటాము వేప పువ్వు, ఎందుకంటే ఫ్రెష్గా ఉండాలి కాబట్టి. మార్కెట్లో అమ్మే వేప పువ్వు అంత ఫ్రెష్గా ఉండదు, అందుకని మేము వెళ్ళి కోసుకుని తెచ్చుకుంటూ ఉంటాము. మేము వెళ్ళగానే మాకైతే ఎక్కడ వేప పువ్వు అనేది కనిపించలేదు. ఎక్కడో పైన మాత్రం ఉంది. దాని చుట్టూ ముళ్ళ కంపలు కూడా ఎక్కువ ఉన్నాయన్నమాట. సో వేప పువ్వు కోయడానికి కష్టమే అనిపించింది. లాస్ట్ ఇయర్ కూడా మేము ఎక్కడికి వచ్చాము. కిందకి కొమ్మలు ఉంటాయి కదా, అవైతే ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే ముందే కోసేసినట్టున్నారు. మేమైతే 3 గంటల టైంలో వెళ్ళాము. విరిగిన కొమ్మలు అయితే కనిపించాయి. దీనికి కానీ పైన మేము వెళ్ళిన దగ్గర నుండి కిందకు చూస్తే రైల్వే ట్రాక్ మాకు కనిపిస్తుంది. దువ్వాడ వెళ్ళే రైల్వే ట్రాక్ అనమాట. చూడండి, కిందకు చూస్తే రైల్వే ట్రాక్ ఉంటుంది. డాడీకి దొరికిందిలే, డాడీకి దొరికింది. వేప పువ్వు కొయ్యడానికి కర్ర. మంత్రంలా లేదు, మంత్రం అంటే ఫైనలీ నేను తీసిన కర్ర మాకు బాగా యూజ్ అయ్యింది. దాంతోనే బాగా పైన ఉన్న వేప పువ్వును కూడా కోయగలిగాం అనమాట. అదొక కొమ్మ వస్తే చాలు. Should I zoom it? గట్టిగా లాగు, హైలెస్సా. దాని పక్కది రెడీ. దాని పక్క ఇగో ఇది. నో నో దా. సో ఎలాగైతేనో వేప పువ్వు కోయడానికి కష్టం అనిపించినా కానీ సాధించామన్నమాట. ఇవి చూడండి, అప్పుడే వేప పువ్వు పూసేసి కాయలు కూడా కాస్తాయి అన్నమాట, వేపకాయలు. ఇప్పుడు దీని నిండా ఫుల్ పువ్వు ఉంది. లేదు చూడు, వీటికి 2 రెమ్మలు ఉన్నాయి. సో ఎలాగైతేనో మాకు కావాల్సినంత వేప పువ్వు కోసుకుని మళ్ళీ ఇంటికి బయలుదేరిపోయాము. మాకు ఇక్కడ రైల్వే గేట్ ఉంటుందన్నమాట. ఈ ట్రాక్ ఏంటంటే స్టీల్ ప్లాంట్లోకి వెళ్తుంటాయి, ఓన్లీ గూడ్స్ మాత్రమే వెళ్తాయి అన్నమాట. ఒకవేళ గేట్ పడింది అంటే ఆ ట్రైన్ వెళ్ళే వరకు కూడా అక్కడే వెయిట్ చేయాలి. ఒక్కోసారి అయితే 2 గూడ్స్ వెళ్తూ ఉంటాయి అన్నమాట. అక్కడ నుండి దువ్వాడ వెళ్ళే వాళ్ళు ట్రైన్ ఎక్కాలంటే ఒక్కొక్కసారి మిస్ అయిపోతూ ఉంటామన్నమాట. దానికోసమని ఈ బ్రిడ్జ్ కట్టారు, కానీ సగంలోనే ఆపేశారు. మేము ఇక్కడికి ఎప్పుడు వచ్చామో అప్పటి నుండి కూడా ఇది ఇలానే ఉంది, ఏమీ మారలేదన్నమాట. సగం కట్టి ఆపేశారనమాట.
చూసారా, చివరి ఏమీ లేదు, సగం కంప్లీట్ అయిపోయి ఉండిపోయింది అలానే. సో మొత్తానికి వేప పువ్వు కోసుకుని మా ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇంకా మరి ఆ రోజు ఉగాది పనులు అయితే ఏమీ చేయలేదు. ఉగాది రోజే అన్ని పనులను స్టార్ట్ చేశాను. నైట్ గోరింటాకు పెట్టుకున్నాను. చూసారా ఎంత బాగా పండిందో. ఇంకా మార్నింగ్ 5:30కి లేచి ఇల్లు శుభ్రం చేసుకుని ఫ్రెష్ అయిపోయి ముగ్గు వేసుకుంటున్నాను. మీకు ప్రీవియస్ వీడియోలో చూపించాను కదా, నేను ముగ్గులు చాలా సింపుల్గా వేస్తుంటాను. ఈ వీడియోలో అయితే ప్యారెట్ వేసి దాని మూతికి 3 మామిడికాయలు తగిలించి కలర్స్ వేసి ముగ్గు పెట్టాను. దాని మీద హ్యాపీ ఉగాది అని రాశాను అనమాట. మిగతా చుట్టూ అయితే మాత్రం ముగ్గు ఫ్రేమ్స్ ఉంటాయి కదా, దాన్ని పెట్టి బియ్యం పిండితో సింపుల్గా తేల్చేసాను అనమాట. తర్వాత ఇటు అటు కూడా కృష్ణుడి పాదాలు వేసేసాను. సో ఇలా నా ముగ్గు అన్నది కంప్లీట్ అయిపోయింది. తర్వాత గుమ్మానికి ఉన్న పూలదండను చూపిస్తున్నాను. ఇది నేను తిరుపతిలో తీసుకున్నానండి. దీన్ని కొంచెం లిక్విడ్ వేసి లైట్గా చేత్తో ఉతికి వాటర్లో జాడించేసి ఎండలో ఆరబెట్టాను. అదే నేను చెప్తున్నాను అనమాట. వెనకాల టీవీ నాయిస్ ఎక్కువ ఉండడంతో నేను వాయిస్ ఓవర్ ముగ్గు వేసేసాక దేవుడి దగ్గర అంతా సర్దుకొని దేవుడికి పూజ చేసుకున్నాను అనమాట. నిన్న తెచ్చాను కదా వేప పువ్వు, దాన్ని ఎలా ఉన్నదో అలానే తెచ్చిన కవర్లోనే ముడేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో, చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. ఆ కవర్లోనే ముడి పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. మళ్ళీ ఈరోజు తీసాను, చాలా ఫ్రెష్గా ఉంది. ఇంకా పచ్చడి చేయడం స్టార్ట్ చేసాము. ముందు వేప పువ్వు కోసాము. అది కోసేసరికి చాలా టైం పట్టేసింది. కానీ మేము 4 కలిసి పువ్వు కోసాము. అలా సరదా కట్ చేస్తున్నాను. ఈ కొబ్బరి ఎలా ఉండాలంటే లేతగా ఉండాలి. అప్పుడే మనం పచ్చడి తినేటప్పుడు మధ్య మధ్యలో కొబ్బరి తగులుతూ బాగుంటుంది. ఇలా చిన్న చిన్నగా కట్
సీక్రెట్ ఇంగ్రీడియంట్. అవన్నీ కావాలి.